ఓకే స్టార్ట్ అంకుల్. ఓకే దగ్గర కనపడిద్దిలే. జూమ్ చేసి శివ గీతంలోని ప్రియులారా పాట సంఖ్య 228 పాడెద దేవ నీ కృపల. పాట సంఖ్య 228. దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతుము, స్తుతి స్తోత్రము చెల్లింతుము. పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతుము, స్తుతి స్తోత్రము చెల్లింతుము. భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి. భూమి పునాదులు యేసులో చేసితివి. ప్రేమ పునాదులు వేసితివి. దీనుని బ్రోచితివి, దీనుని బ్రోచితివి. పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతుము, స్తుతి స్తోత్రము చెల్లింతుము. కవిమలనంతము కలువరి సిలువలో కలునకు నీచితివి. కవిమలనంతము కలువరి సిలువలో కలునకు నీచితివి. ప్రేమ కృప మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి. నా పాపము తుడిచితివి. పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతుము, స్తోత్రము చెల్లింతుము. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి. అపరాధములచే దర్శిన నన్ను బ్రతికించితివి. నన్ను బ్రతికించితివి. పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతుము, స్తుతి స్తోత్రము చెల్లింతుము. దేవుని రాజ్యపు వారసునిగను నీలో చేసితివి. దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి. చీకటి రాజ్యపు శక్తులను
పాఠ సంఖ్య 469, పాత పుస్తకంలో 466, దేవుని మహిమా మందిరం. ప్రియులారా, పాఠ సంఖ్య 469, పాత పుస్తకంలో 466. దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం, యాజకులారాధనాలయం, యాజకులారాధనాలయం, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. అది మోరియా గొల్గొతా బలియో, ఏసాకు బలియో గుణస్థలమును. అది మోరియా గొల్గొతా బలియో, ఏసాకు బలియో గుణస్థలమును. యెబూసి యెరూషలేమ దే, యెబూసి యెరూషలేమ దే, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. యాకోబు బలిస్తుని నివాసమదియే, యాకోబు బలిస్తుని అస్తరమెంతో ప్రీతి కొనున్నది. యాకోబు బలిస్తుని నివాసమదియే, అస్తరమెంతో ప్రీతి కొనున్నది. పరలోకపు గమనీయదే, పరలోకపు గమనీయదే, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. సీనాయి కొండపై మోషేకు చూపిన పరలోక వంశపు గుడారమదియే. సీనాయి కొండపై మోషేకు చూపిన పరలోక వంశపు గుడారమదియే. అటువంటి ఆరాధమున్న స్థలమది, అటువంటి ఆరాధమున్న స్థలమది, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. దావీదు దేవుని గుడారమదియే, తేజో మహిమా నిలుచు నివాసము. దావీదు దేవుని గుడారమదియే, తేజో మహిమా నిలుచు నివాసము. ప్రభుని ప్రత్యక్షత పర్వతమది, ప్రభుని ప్రత్యక్షత
యేసుని మానసం మందిరమదియే సాటి వరాలతో నిర్మించబడుచున్న యేసుని మానసం మందిరమదియే వెంటిపోతే సంగము అదియే వెంటిపోతే సంగము అదియే చూడమని కలసి వెళ్ళేదాము దేవుని మహిమ మందిరములో కలసి చూడమని కలసి వెళ్ళేదాము దేవుని మహిమ మందిరములో మన దుఃఖ దినములు సమాప్తమగును పాట పాడుకుంటాము. దేవుని గీతముల నుండి ప్రియులారా, పాఠం సంఖ్య 664 649 జయము పొందమని యేసు చెప్పాను. జయము పొందమని యేసు చెప్పాను. ఆరు 649 పాత పుస్తకంలో పాఠ సంఖ్య 664 పాత పుస్తకంలో 649 జయము పొందమని యేసు చెప్పాను. ఈ పాట పాడుకుంటాము. జయము పొందమని యేసు చెప్పాను. జయము పొందమని యేసు చెప్పాను. జయము పొందమని యేసు చెప్పాను. జయించు వారి స్వాస్థ్య పొందెదరు. జయించు వారి స్వాస్థ్య పొందెదరు. జయము
ఓ పొందుమని యేసు చెప్పెను. జయవంతులే దైవ పరదర్శులు, జయవంతులే దైవ పరదర్శులు, జీవవృక్ష ఫలమును ఒడియింతురు, జీవవృక్ష ఫలమును ఒడియింతురు. రెండవ మరణమును దాపెదరు, రెండవ మరణమును దాపెదరు. పొందుమని యేసు చెప్పెను. పొందుమని యేసు చెప్పెను. మరుగైన మరణమిచ్చి మరి తెల్లదానిచ్చి, మరుగైన మరణమిచ్చి మరి తెల్లదానిచ్చి, ఆ రాతి మీద వ్రత చేరుటను, ఆ రాతి మీద వ్రత చేరుటను. ఎరిగెదరు గాని అందువారలే, ఎరిగెదరు గాని అందువారలే. పొందుమని యేసు చెప్పెను. పొందుమని యేసు చెప్పెను. ఎవరు అంతము వరకు స్థిరముగా నిలిచెదరు, ఎవరు అంతము వరకు స్థిరముగా నిలిచెదరు. వేలెదరు జనులకు అధికారులై, వేలెదరు జనులకు అధికారులై, ఉపదండముతో పరిపాలించెదరు, ఉపదండముతో పరిపాలించెదరు. పొందుమని యేసు చెప్పెను. పొందుమని యేసు చెప్పెను. యవ్వన వస్త్రములను ధరింపజేయువానికి, యవ్వన వస్త్రములను ధరింపజేయువానికి, జీవగ్రంథమున పేరు విడువబడదు, జీవగ్రంథమున పేరు విడువబడదు. జీవా
కొన్ని నిమిషాలు మనం కొంత సమయం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని మనం వినక ముందు బైబిల్ పదవి పాడుకుందాం. పఠింపశ్రేష్ఠగ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠగ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింపశ్రేష్ఠగ్రంథము బైబిల్. ఈ సాయంకాల సమయంలో మీ మైక్ లేదు. మత్తయి సువార్త తీసుకుందాము. బైబిల్ స్టడీలో ఆ వాక్యాన్ని ఆధారంగా మనం అనేక విషయాలు ప్రభు రాకడలో ధ్యానం కలిగి ఉంటున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. ప్రియులారా, మనం 44వ వచనం చదువుకుందాం. 44వ వచనం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. అదే సమయంలో మరి ఒక భాగాన్ని కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన 2వ అధ్యాయం. ప్రియులారా, 8వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. సుర్మాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మళ్ళా బ్రతికిన వాడు చెప్పు సంగతి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదములు స్తోత్రాలు. ఈ సమయంలో రాగలిగిన బిడ్డలకి వందనాలు చెల్లిస్తున్నా. కావలసిన వారు అనేకులు నీ అమ్మ కూటములకు ప్రతి వారిని కూడా నడిపించండి. అనేకులను మీరు సమకూర్చండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం చదువుకున్నాం. దీవించు. అలాగే ప్రకటన 2:8 చదువుకున్నాం. సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనం మత్తయి సువార్తలో ఆ భాగాన్ని చూసినట్లయితే ప్రియులారా, 24వ అధ్యాయము మనం చదువుకున్న వచనంలో మీరును కూడా సిద్ధముగా ఉండుడి అనే మాట. మీరు అనుకున్నని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. మనము సిద్ధముగా ఉండాలి అంటే
మనకు దేవుని వాక్యం అవసరం. సిద్ధంగా ఉండాలి అంటే దేవుడు మనతో మాట్లాడాలి. సిద్ధపాటు వాక్యములను మనకు బోధించాలి. అవి మనం విని అనుసరించి అంగీకరించి ఆ ప్రకారం మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు మనకు అనేక సంగతులు చెప్తా ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం అండి, చదవండి. సుర్మాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము, వదిలివాడును గడపటివాడు నాయి ఉండి వృద్ధుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. కాబట్టి శుక్రవారం ఆ సంగతులు మనకు బోధిస్తూ ఉన్నాడు. సినిమాలో ఉన్న సంఘపు దూతకు మరి ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఈ వర్తమానం దూత అంటే వర్తమానం అందించు దూత. వీళ్ళ మరణించి మృతుడై తిరిగి లేచి యేసుప్రభువు వారి సంగతులు చెప్తా ఉన్నాడు ఆ దూతతో. దూతే కాదు, ఎఫ్ఎస్సి 1:20 చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం అండి. ఆయన భాగాలు చూస్తే ప్రభుని యేసుక్రీస్తు వారిని దేవుడు ఎంతగానో మృతుల్లోని లేపి అందరికంటే అన్నిటికంటే ఆయన్ని హెచ్చించిన వాడుగా చూస్తున్నా. వీళ్ళగా మనము అక్కడ గమనిస్తే ఈ ప్రకటన గ్రంథంలోనే ఆ భాగాన్ని చూస్తే మనం దూతలే కాదు నక్షత్రములను కూడా చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం దయచేసి 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం కూడా ఆ భాగాన్ని చూస్తాం. 20వ వచనం దయచేసి గమనించండి. ప్రకటన 1:20వ వచనం. చదవమ్మా. నక్షత్రములను 7 నక్షత్రములు, 7 సంఘములకు దూతలు, 7 దీపస్తంభములు, 7 సంఘములు, దీపస్తంభములు సంఘములు, నక్షత్రములు దూతలు, వారి దేవుని కాపరు. ప్రియులని మర్మం ఇక్కడ చక్కగా చెప్తా ఉన్నాడు. అయితే ప్రభు అయిన దేవుడు ఈ సంగతులన్నీ కూడా వారికి బోధిస్తూ ఉన్నాడు. ఆ 7 నక్షత్రములు, 7 దీపస్తంభములు, దీపస్తంభములు సంఘముల గుర్తును, దూతలు కాపరులకు గుర్తును. ఆ కాపరులకు చెప్తున్నాడు, ఈ సంగతులన్నీ సంఘాలకు చెప్పండి. మనుషు కుమారుడు అనుకుని గడియలో వచ్చిన కనుక మనము సిద్ధంగా ఉండాలి. అంటే దేవుని వాక్యాన్ని మనకు బోధించబడి మనం ఆత్మీయమైన విషయాలు విని చక్కగా సిద్ధపడాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము మొట్టమొదటిగా చూస్తాం, ఏమిటి యేసు ప్రభు చెప్తున్న సంగతులు. అవి మనం చక్కగా విని వాటి విశ్వాసం నుంచి స్వీకరించి ఆ ప్రకారం జీవించుదాం, సిద్ధపడదాం ప్రభు రాకడ కొరకు. మొట్టమొదటిగా ప్రకటన 2వ అధ్యాయం చూడండి, 9వ వచనం చదవండి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులను చెప్పుకొంచు యూదులు గాక సాధారణ సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణనే
ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకు. చక్కగా ధైర్యపరుస్తున్నాడు చూడండి. నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రత నేను ఎరుగుదును, నీ నిందలు, ఇబ్బందులు, కష్టాలు నేను ఎరుగుదును. ఆయనను ధనవంతుడవే. కాబట్టి మన జీవితాల్లో శ్రమలు లేక కష్టములు, ఇబ్బందులు, నిందలు, ఇవన్నీ దరిద్రత, ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూ ప్రభు నిమిత్తమై సాగిపోవాలి. ప్రభు కొరకై సిద్ధపడాలి. ముఖ్యంగా చూస్తే యేసు ప్రభువారు నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును. మన శ్రమలను దేవుడు చక్కగా ఎరిగినవాడు. చాలాసార్లు మనము అలాంటి ధైర్యం తెచ్చుకోలేము. ప్రభు ఎవరు ఎరిగినా ఎవరు ఎరగకపోయినా, భర్త కానీ భార్య కానీ ఎవరైనా కానీ మన శ్రమలు చూడలేక, ఎరగలేక, ఆదరించలేక తప్పించేవాళ్ళు లేకపోయినాను. ప్రభు అంటున్నాడు నేను ఈ శ్రమను నేను ఎరుగుదును. ప్రభువును బట్టి మనం అనుభవిస్తున్న శ్రమలు దేవుడు ఎరుగు. దేవుడు వాటి నుండి తప్పించేవాడు. మన అవిధేయతను బట్టి మనం తెచ్చుకున్న శ్రమలు కాదు, కానీ ప్రభు నిమిత్తమై, ప్రభు నామము నిమిత్తమై, ప్రభు పరిచయ నిమిత్తమై, ప్రభు కార్యముల నిమిత్తమై మనం శ్రమ అనుభవిస్తుంటే, నింద అనుభవిస్తుంటే అవన్నీ ప్రభు చూస్తున్నాడు. ప్రభు తన వారిని ఎదురు. అదే ఈ భాగంలో చూస్తారు. మన పితరులు వారి శ్రమల గురించి చూస్తే హెబ్రీ పత్రిక చూడండి. వారి యొక్క శ్రమల్లో దేవుడు అవన్నీ కూడా చూస్తూ ఉన్నవాడుగా చూస్తున్నాం. హెబ్రీ 10:34. హెబ్రీ పత్రిక విశ్వాసుల పత్రిక, విశ్వాసులు రాసినది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. ఏలయనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎదిగి మీ ఆస్తి కోల్పోటలు సంతోషముగా ఒప్పుకొనిది. ప్రియులారా, ఎలాంటి విశ్వాసము, ఎలాంటి సమర్పణ జీవితమో మన పితరులది. ఈ 34వ వచనంలో చూస్తే ఏలయనగా మీరు ఖైదీలో ఉన్నవారినేమో కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎదిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకొనేది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానమును కలుగు. 33:32. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకం తెచ్చుకోనుడి. ఒక విధముగా చూస్తే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపడుతుంది. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారైంది. ఎంత నింద, ఎంత కష్టం, ఎంత శ్రమ మన పితరులకు. ప్రభువును బట్టి మనోనేత్రములు వెలిగించబడిన తరువాత, రక్షింపబడిన తరువాత వారి శ్రమలు, వారి నిందలు, వారి అవమానాలు. ప్రియులారా, అయితే ప్రభు అంటాడు నీ శ్రమ నేను ఎరుగుదును, నీ శ్రమ నేను ఎరుగుదును. హెబ్రీయులకు రాస్తూ 11వ అధ్యాయం 24 నుండి 26 వరకు. హెబ్రీ 11 24 నుండి 26 వరకు చదవమా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ప్రియులారా, మోషే జీవితంలో చూస్తున్నాం, అది గొప్ప భాగ్యమని ఎంచుకున్నవాడుగా చూస్తున్నాం. ఎప్పుడు అంటున్నాడు?
అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడం ఒప్పుకోలేదు. ఎలైన అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానము దృష్టి దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట చెప్పండి మేలు. కాబట్టి నేను ఈ శ్రమను చూసి తిని దేవుని పిల్లలకు శ్రమలు ఉంటాయి. నిందలు, కష్టాలు, కన్నీళ్లు, నిరాశ, నిస్పృహాలు, ప్రతి విధమైన శోధనలు ప్రోబిడ్డలారా ఇవన్నీ కూడా ప్రోబిడ్డలకు ఉన్నాయి. అయితే ప్రభువున్నాడు, నేను ఈ శ్రమను చూచి తిని కలవరపడనకల్లా, భయపడనకల్లా, ఇలాంటి వాటన్నింటిలో కూడా ప్రభు మనకు అనుగ్రహించేవాడుగా చూస్తున్నాం. నీ శ్రమే కాదు, నీ దరిద్రతను కూడా నేను చూచి తిని, శ్రమను దరిద్రతను కూడా నేను నిన్ను చూసి తిని, నేను నిన్ను చూసి తిని. ప్రియులారా, ఇవన్నీ కూడా ప్రభు చూసేవాడుగా చూస్తాం. మనము లోకరీతిగా దరిద్రులమే. యాకోబు 2:5 యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. నా ప్రియ సహోదరులారా, ఆలోచించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు ఏం చేశాడ చెప్పండి, భాగ్యవంతులుగా చేశాడు. చాలండి. ఈ లోకంలో ఉన్న దరిద్రులైన మనల్ని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు ప్రభు అయిన దేవుడు. అంతేకాదు, నీ శ్రమలను నేను చూసి తిని, నీ దరిద్రతను నేను చూసి తిని, చూసిన దేవుడు విశ్వాసంలోనికి తెచ్చి భాగ్యవంతులుగా చేశాడు. శ్రమల నుండి మనం విడిపిస్తూ వస్తూ ఉన్నాడు. శ్రమలే ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఆ శ్రమలు మనల్ని మహిమలోనికి మారుస్తూ ఉన్నాయి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, కొంతకాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆ తర్వాత ప్రభు మనను స్థిరపరిచి బలపరిచేవాడిగా మనం చూస్తున్నాం. ఈ శ్రమలు లేకుండా మహిమ లేదు. ప్రభుడలారా, ఈ శ్రమలో ఉండాలి. మనం దేవుని మహిమలో మనం ప్రవేశించాలి. శ్రమలను బట్టి తప్పిస్తూ మహిమలకు వారసులుగా చేశాడు. అదే సమయంలో దరిద్రులమైన మనల్ని విశ్వాసమందు చెప్పండి భాగ్యవంతులుగా చేశాడు. కనుకనే మన జీవితాల్లో నిరాశ, నిస్పృహలు విడిచి మన విశ్వాసంతో ముందుకు సాగిపోవలసిన వారు. రెండవదిగా చూస్తాం, యేసు ప్రభువారు అనుకొనని గడియలో రాబోతున్నాడు. మనం సిద్ధంగా ఉండాలి. శ్రమల్లో నిలకడగాను, శ్రమను సహిస్తూ విశ్వాసంలో నిలిచి ఉండి, యాత్రా జీవితంలో కర్తైన యేసువారి వైపు చూస్తూ మనం భాగ్యవంతులమని ఎంచుకొని శ్రమల నుండి మహిమలోనికి వెళుచున్నామని తలంచుకొని మన యాత్రా జీవితంలో మనము విశ్వాసంతో సాగిపోవాలి. అట్టి వారి ఉన్నప్పుడు ప్రభు వస్తే సిద్ధపడి ప్రభుతో ఉండగలం. రెండవదిగా చూస్తాను, మనుషు కుమారుడు మీరు అనుకొనని గడియలో వచ్చిన కనుక చెప్పండి మీరును చెప్పండి సిద్ధముగా ఉండు. రెండవది దేవుని వాక్యంలో చూస్తా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం అండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నువ్వు ధనవంతుడవే కాక సాధారణ సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదు. ఏమంటున్నాడు? రెండవదిగా సాధారణ సమాజపు వారు ఉన్నారు, వారి వలన మీకు ఎప్పుడు దూషణ, శాపము, అపహాసము ఇవన్నీ ఉంటాయి. లోకంలో మనకు సాధారణ సమాజపు వారు కూడా ఉన్నారు. వారు ఎప్పుడు కూడా మనకు ప్రతికూలంగా చేస్తారు. వారు ఎప్పుడు కూడా సాధారణ సంబంధమైన కార్యాలే చేస్తారు.
వారు ఎప్పుడు అపవిత్రమైన వాటిని, దేవునికి అయిష్టమైన వాటిని కోరుకుంటారు. వారు లోకంలో ఉన్నారు, వారు మనతో కూడా ఉన్నారు. సాతానుకు ఒక సమాజం ఉంది, సాతాను కొందరిని బలపరుచుకున్నాడు. సాతాను సంబంధులు సమాజం దేవుని సమాజానికి విరోధంగా పనిచేస్తూ ఉంటుంది. కనబడక ఈ సాతాను సమాజం మన జీవితాల్లో రెండవదిగా ఎప్పుడునూ నిందలు, దూషణ, నెమ్మది లేకుండా చేసేవారు. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు చెప్పండి, ఆ మాట చెప్పండి. సాతాను సమాజం వారు నిన్ను దూషిస్తున్నప్పుడు నేను నిన్ను చెప్పండి, నేను నిన్ను ఎరుగుదును. ఆ మాట చెప్పాలి గట్టిగా. చూడండి ఎలా ఎరిగాడు మనల్ని, ఎలాంటి సందర్భాల్లో ఎరుగుతున్నాడో చూడండి ప్రభు. ప్రియులారా, ఈ సాయంకాల సభలో ప్రభు బిడ్డలారా, ఈ విషయం కూడా ప్రభు ఎరుగు చూపున వాడుగా చూస్తున్నాం. సాతాను సమాజం వలన దూషణ, ప్రియులారా, పొందబో శ్రమలు, ఇలాంటివన్నీ కూడా మనకున్నాయి. దేవుడు మనల్ని ఎరుగును. తిమోతికి రాస్తూ 1 తిమోతి పత్రిక 1:12, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. పూర్వము పౌలు అంటున్నాడు, పూర్వము నేను ఎలాంటి వాడినట చెప్పండి. పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచయకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు కృతజ్ఞుడైనాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసేదని కనుక కనికరింపబడితేని పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడను. అంటే ఏమంటున్నాడు పౌలు? నేను ఒకప్పుడు సాతాను సమాజంలో ఉన్నవాడను అని. దూషించేవారు ఎవరి సమాజం అండి చెప్పండి? సాతాను సమాజం. పౌలు అంటున్నాడు కదా ఇక్కడ, నేను దోషకులను, హింసకులను, హానికరుడు. అంటే ఒకప్పుడు నేను దేవుని సమాజంలో లేను, దేవుని ప్రజలలో కూడా నేను లేను. నన్ను సాతాను వాడుకుంటుంచాడు. నేను సాతాను సమాజంలో ఉన్న దోషకుడును, హానికరుడను, హింసకుడునని పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు. పూర్వపు జీవితంలో ఆ తర్వాత అంటాడు, నేను ఇప్పుడు కనికరించబడ్డాను. అవిశ్వాసం చేత చేసి తిని గనక కానివి దేవుడను క్షమించాడు, కనికరించాడు, కరుణించాడు. నమ్మకమైన వానిగా నన్ను ఎంచుకున్నాడు, నన్ను రక్షించుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. అయ్యో, ఆయన పరిచర్యకు నేను కృతజ్ఞుడను. ఎంత గొప్ప అప్పుడు ఉండొచ్చు మనలో. సాధారణ సమాజ వారమే, సాధారణ ఇంటి వారమే, సాధారణ మన తండ్రి. యోహాను సువార్త 8:44 మీ తండ్రి అపవాది సంబంధులని దేవుని వాక్యం మనం శ్రమిస్తుంది. ఇప్పుడు ప్రభు మనం విడిపించాడు, ఇప్పుడు ప్రభు మనం ఏర్పరచుకున్నాడు. ఇక సాధారణ సంబంధమైన ఉండకూడదు. రెండవది, ప్రభు సమాజంలో ప్రభు కొరకును, ప్రభు కార్యముల కొరకును, ప్రభు మనసు కలిగి ప్రభు మహిమ కొరకై మనం జీవించాలి. ప్రియులారా, అది పౌరులు ఆ 2 భాగాలు చూస్తున్నాం. సాధారణ సమాజంలో ఉన్నది చెప్పాడు, దేవుని ఏర్పాట్లు చెప్పాడు ఆ భాగాల్లో. అయితే మనం ఆ దేవుని ఏర్పాటులో దేవుని సమాజం ఉండాలి. సాధారణ సంబంధమైన దూషణ, దూషించుట, విసర్జించుట, అసూయ, ద్వేషము, కలహం ఎవరి మీద చూపకూడదు. అలాంటి ఏమైనా ఉంటే మన సాధారణ సంబంధులమే కానీ దేవుని సంబంధము కాము. ఎంత జాగ్రత్త పడాలో ఈ విషయాల్లో. సాధారణ సంబంధాలు ఎంత పడతారో ప్రభు వచ్చినప్పుడు, సాధారణ సంబంధాలకు అవకాశం ఉందా ప్రభు వచ్చినప్పుడు. ఎప్పుడైతే దేవుని సమాజంలో దేవుని సంబంధులంగా నెమ్మది కలిగి, సమాధానం కలిగి, శాంతియుతంగా, నిబ్బరం కలిగి, సహనం కలిగి, క్షమాపణ కలిగి, సమాధానం ఉంటామో వారు దేవుని సమాజం. ఎలాగున్నామో మనం పరీక్షించుకుందాం. ప్రభు వచ్చినప్పుడు ఎంత పడతామా, విడవబడతామా? నిన్ను పరీక్షించుకొని సిద్ధపడితే అంత మేలు. కాబట్టి పౌలు
పౌలు మార్చబడినట్లు నీవు నేను కూడా మార్చబడి ప్రభు సమాజంలో ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. పేతురు చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చక్కగా రాస్తున్నాడు. 1 పేతురు పత్రిక 9వ అధ్యాయం 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆశీర్వాదమునకు వారసులకుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడును ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణయు దూషణకు ప్రతి దూషణ ఏం చేయకూడదంట? మనం దూషించకూడదు. మొదటి దూషించేవారు ఎవరండి చెప్తారు? సాతాను. వాళ్ళు ఉన్నారు మన మధ్య. వాళ్ళు దూషించారు. మన దేవుని సమాజం. మనం మరలా దూషిస్తే మనం కూడా ఏమైనట్టు? సాతాను సంబంధులమే. ప్రభుత్వ ఎంతబడ్డాం ప్రభు బిడ్డలు. కీడు చేశారు, సహించుకోవాలి. కీడును సహించుకోవాలి. కీడు చేసే వారికి తిరిగి ప్రతి కీడు చేయవద్దని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులైన దేశంలో దూషణకు ప్రతి దూషణ చెప్పండి చేయక వాడిని ఏం చేయాలట? ఎక్కడుందా మనసు? ఎక్కడుందా దర్శనం? నాలోని పట్టికి పన్ను, కట్టి కన్ను, మాటకు మాట చెల్లించిందని నిద్రపో. మన దేవుని సమాజమా సాధారణ సమాజమా? ఏం చెప్తుంది బైబిల్ మనకు? ఎన్ని సంవత్సరానికి బోధిస్తుంది? ఎక్కడా ప్రేమ, ఎక్కడా విధేయత, ఎక్కడ ఆ మంచి శ్రేష్టమైన క్రియలు మనలో? ప్రియులను ఎంత భ్రష్టులమో! ఎన్నిసార్లు మనం సాధారణ సంబంధమైన అనుభవాలు కనపరుస్తున్నామో! దేవుడి ప్రజల సమాజంగా మనం ఉంటున్నామా? 2 సమాజాలు, ఒకటి ప్రభు సమాజం, సమాజంగా కూడుకుంటున్నారు, అందులో ఉండాలి. 2 సాధారణ సమాజం, దానికి మనం దూరంగా ఉండాలి. 3వది సాధారణ సమాజానికి చెందిన అదోషణ, కీడు, అసూయ, ద్వేషమును సిలువ వేయాలి. 4వదిగా క్షమిస్తూ సమాధానంగా ఉంటూ వారిని ఆదరిస్తూ ప్రేమిస్తూ వారిని చేర్చుకునే మనసు కలిగి ఉండాలి. ఈ సమాజాలు 2 చూస్తే ఏ సమాజంలో ఉన్నావో విశ్వాసి ఒక్కసారి చూద్దాం. నన్ను నేను, నిన్ను నీవు. మనుష్య కుమారుడు మీరు అనుకొనని గడియలు మనుష్య కుమారుడు వచ్చును గనక మీరునో చెప్పండి సిద్ధముగా ఉన్నామా? సిద్ధముగా ఉన్నామా? పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడు ఈ మాట చూడండి. దయచేసి గమనించండి. తిమోతి, పేతురు వీళ్ళందరూ కూడా రాస్తున్నారండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అండి. పేతురు 1 పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అండి. చదవండి అమ్మా. వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వాడై నిర్మలమైన వాక్యమనే పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలన అపేక్షించండి. మానవలసిన అక్కడ చాలా ఉన్నాయి. అవి సాధారణ సంబంధం సమాజానికి చెందినవి. అవి మానాలి. వాటిని మాని నిర్మలమైన పాలు దేవుని వాక్యాన్ని తీసుకొని ప్రభు వచ్చే స్థాయికి ఎదుగునట్లు, రక్షణ విషయంలో ఎదుగునట్లు, ప్రభు రాకడకు సిద్ధపడినట్లు, ప్రభు వస్తే ఎత్తబడినట్లు నమ్ము అని చెప్పే ఆ స్థానానికి మనం ఎదగాలి. ఇది మనకు అవసరం. ఇది ప్రభు వస్తే అటు వారు ఎత్తబడతారు, సిద్ధపడిన వారు, ఎదిగిన వారు. అంతేగాని మానవలసినవి మానకుండా ఇంకా జీవితంలో అలాంటివే రహస్య జీవితంలో, అంతరంగ జీవితంలో, శరీర సంబంధమైన జీవితంలో కనపరుచుకుంటూ ప్రియులార గురియాతు వలె మనం కనుక అలాగే జీవిస్తుంటే మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చాను కనుక మీరు సిద్ధంగా ఉండండి. సిద్ధపడి వారు ఎంత పడతారు?
విడవబడిన వారు బుద్ధి లేని కన్యకల వలె విడవబడతాము. కాబట్టి సాయంకాలం ప్రభు బిడ్డలారా, మన ఎవరమైనా, నేను కానీ నీవు కానీ దేవుడు చెప్పిన దానికి విధేయత చూపాలి. భిన్నంగా ఎక్కడ దేనిని బట్టి అసహించక, దేనిని బట్టి రెచ్చిపోక, తగ్గించుకొని దీనులమై క్రీస్తు ప్రేమ మనస్సు కలిగి అనేకులను ప్రియులన అనేకులను స్వతంత్రించుకునే వారిగా, రాబట్టుకునే వారిగా, అనేకులు సంపాదించుకునే వారికి ఉండాలి. వారే దేవుని సమాజం, ప్రభు వస్తే ఎన్నబడేవారు. ఆయన సాధారణ సమాజంలో క్రియలు, ఆ లక్షణాలు విడిచిపెట్టాలని, మానాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవ తలంపులో ప్రభు ఇవన్నీ కూడా మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఓ మాట గమనించండి. యేసు ప్రభువుని గురించి ఒక మాట చదువుకుందామా? నేను మూడవ తలంపుకు వెళ్ళక ముందు నేను చివరిగా ఇంకొక వాక్యం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, ప్రభువును గురించి చూస్తాం. ఇకనైనా మనం ఆ మనసు కలిగి ఉండాలి. చదవండి. ఆయన దూషింపబడి ప్రియులారా, ప్రభు అయిన దేవుడు, ఆయనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వభౌమాధికారం కలిగిన వాడు, దేవుని కుమారుడు, దేవుడు, ప్రియులారా సృష్టికర్త అయిన వాడు, ప్రభావం కలిగిన వాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నవాడు. ఆయనంటే సామాన్యమైన ఆయన కాదు. ఆయన చదవండి, దూషింపబడ్డాడట. అంటే సాతానుడు ప్రభువును కూడా దూషిస్తాడు. ఇక నిన్ను నన్ను దూషించండి. ఏ పాటి వారికి మనం నన్ను ఇట్టుంది, నన్ను అట్టుంది, నన్ను ఇట్ట దూషించింది, నన్ను అట్ట దూషించింది, నన్ను అట్ట తిడుతున్నారు, నన్ను ఇట్ట తిడుతున్నారు, చాలాసార్లు ఇబ్బంది పడతాం. యేసు ప్రభువారు ఏమన్నా ఇబ్బంది పడ్డాడా? యేసు ప్రభువారు ఏమన్నా కొనిగాడ, సరిగాడ, పగ తెచ్చుకున్నాడా? ఆయన గురించి ఏమంటుంది బైబిల్ చెప్పండి? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. చాలండి, బదులు దూషింపల. మనమైతే ఏదో ఒక రకంగా పెట్టుకుంటాం, ఏదో ఒక రకంగా బయటపడతాం. ఆ లోపల ఉందే దాన్ని ఏదో ఒక రకంగా అనిపించుకుంటాం, ఏదో ఒక మాట ద్వారానే హెచ్చరిస్తాం. అలాంటి బలహీనత. అయితే యేసయ్య, నిన్ను నన్ను రక్షించిన యేసయ్య, ప్రభావం కలిగిన దేవుని గురించి వాక్యం మనకు సెలవిస్తుంది. ఆయన దూషింపబడి, చెప్పండి, బదులు దూషింపలేదు. మరి ఏం చేశాడండి? చదవమ్మా, చదువు. దూషింపబడి ఆయన బదులు దూషింపక ఆయన శ్రమ పెట్టబడ్డాడు. దేవుడు శ్రమ పెట్టబడ్డాడు. దేవుడు శ్రమను అనుభవిస్తూ వచ్చాడు. దేవుడు శిలువను సహిస్తూ వచ్చాడు. దేవుడు అవమానం నిర్లక్ష్యం పెట్టాడు. దేవుడు పాపాత్మతను వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నాడు. అందుకని హెబ్రీ 12:3 ఆయన తలంచుకునుడని దేవుడు వాక్యం అనుసరిస్తుంది. ప్రభు బిడ్డలారా, వాడును వినిచడమని ఎవరైనా సరే ఆయన దూషింపబడి బదులు దూషింపక శ్రమపరచబడి, చదవండి, బెదిరించరా. ఎంత చక్కని మాట పేదలు. మనమైతే ఏం బెదిరిస్తామో, చూస్తా నీకంట, ఇంకా చూస్తా నీకంట, ఇంకంతే ఇంకింతే బలహీనమై మాట్లాడతామో దేవుని భయం లేకుండా. ఆయన తండ్రి భయం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ప్రభువు యేసుక్రీస్తు వారి శరీరంలో ఉన్నప్పటికీ ఆయన ఏం చేశాడు అంటే బెదిరించరా. యేసు ప్రభువు ఒక మాట సెలవిస్తే ప్రియులారా నిర్మానుష్యమవుతారు శత్రువులు. నేను దేవుడును, దేవుని కుమారుడును, ఆ తండ్రి నా తండ్రి, నేను ప్రభావం కలిగిన సింహాసనం ఉంది, అధికారం ఉంది, ఆధిపత్యం ఉంది, నేను నోరు తెరిస్తే మీరు బ్రతకరు. నేనంటే ఎవరు నన్ను దూషిస్తారా, నన్ను శ్రమపరుస్తారా, నేనంటే ఏంటి, అసలు నన్ను గూర్చి విన్నారా, నేను ఎవరినో తెలుసుకున్నారా,
నేను కనుక నోరు తెరిస్తే మీరు ఏమవుతారు? బెదిరించలా. పరలోకంలో ఉన్న నా తండ్రికి నేను విజ్ఞాపన చేస్తే మీరు నిలవలేరు, బ్రతకలేరు, ఉండలేరు, కనబడరు, బెదిరించలా. నీవు సాతాను దూషిస్తుంది, సాతాను శ్రమపరుస్తున్నాడు. సాతానుడు అలాంటి అనుభవాలను కూడా అనేకసార్లు శోధించాడు ప్రభుని. తండ్రి నామాన్ని బట్టి తండ్రి పని మీద కూడా ఆయన మరి శ్రమపరచబడ్డాడు సిలువలో. అయినా కూడా ఆయన లక్షణాలు చూస్తే దూషించలేదు, శ్రమపరచబడి బెదిరించలేదు. మరి ఏం చేశాడో చదవండి. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను చెప్పండి. యేసు ప్రభువు ఎంత మాదిరిగా ఉన్నాడు, యేసు ప్రభువు ఎంత మాదిరిగా ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం చదవండి. మనకి ఎలాంటి మాట సెలవిస్తున్నాడో చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. నేను మీకు చేసిన దాని ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిలాగా నేను చేసేదని. యేసు ప్రభువు చేసింది మనం చేయాలట ఖచ్చితంగా చెప్తున్నాడు. నేను మీకు చేసిన దాన్ని మీరు అలాగే చేయండి. నన్ను దూషించిన వారిని దూషించలేదు. నేను శ్రమలని అనుభవిస్తున్నాను మౌనంగా, నేను బెదిరించలేదు. అయితే 4వది ఏం చేశాడంట? నేను బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు. చూడండి ఎంత విధేయత, ఎంత దీనత్వం, ఎంత ప్రార్థన పరుడు యేసు ప్రభువు. వీళ్ళరా ఈ 4 లక్షణాలు మనకుంటే నిజముగా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాం. సాతాను సమాజంలో సాతాను ఇది చేయకూడదు. దూషించే వారిని దూషించకూడదు. శ్రమను అనుభవించవలసిందే. ప్రభువుని బట్టి ఆయన మీద ఆధారపడాలి. బెదిరించకూడదు. నేనంటే ఏంటి నువ్వు దేవుడు తలుచుకుంటే ఎక్కడ ఉంటావు? నేనంటే ఏంటి? కొంచెం బెదిరిస్తుంటారు, వేస్ట్. తర్వాత 4వదిగా చూస్తే న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు ఎక్కడున్నాడనేది తను తాను ప్రభువుకు అప్పగించుకున్నాడు. ఎంత చక్కని అనుభవం! న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు లేడా? మనం ఎందుకు తీర్పు తీర్చుతాం? మనం ఎందుకు జోక్యం చేసుకుంటాం? తీర్పు తీర్చుడు నా పని ప్రభు అంటుంటే, తీర్పు తీర్చుడు నువ్వెవడమని ప్రభు గర్తిస్తుంటే, ఆ పని నాది అంటుంటే, దేవుడు తీర్పు తీస్తే ఎంత శాశ్వతమైన పనిష్మెంట్ వస్తుంది. దేవుడిని ఏం చేస్తే బుద్ధిదే. దేవుడు తీర్పు తీస్తే ఎవడైనా నిలవగలడా? దేవుడు లేడా? దేవుడు చూడటం లేదా? దేవుడు గమనించటం లేదా? నేను ఎరుగుదును ప్రభు సెలవిస్తుంటే, ఈ మధ్య ప్రభు ఎరగనట్టు, చూడనట్లు, మర్చిపోయినట్లు, తెలియదన్నట్లు మనం బాహ్యంగా ముందుకు వచ్చి అనేక సార్లు ఇబ్బందులు పడతాం. అనేక సార్లు తొందరపడి దేవుని దృష్టికి అసహ్యమవుతాం. కాబట్టి యేసు ప్రభువు 4వ తలంపు చూసారా? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి చెప్పండి తను తాను అప్పగించుకోవాలి. ఎంత చక్కని అనుభవం! ఆయన తీర్పు తీస్తే అది చాలా ఘోరంగా ఉంటుంది. అదే చేయాలి ప్రభు బిడ్డలారా మనం. అంతేగాని దానికి మించి ఏమి. అందుకే అన్నాడు యోహాను సువార్త 13:15 చదువుకున్నాను. నేను మీకు చేసిన దానిని మీరును చేయవలెనని నేను మీకు మాదిరిగా ఉంచి ఉన్నాను. అలాంటి అనుభవాలను చివరి దినాలు, ప్రభు వచ్చే దినాలు ఎప్పుడు వస్తాడో తెలియదు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో ఆయన కూడా తెలియదు. తండ్రి ఆధీనంలో ఉంది.
గడియ, ఆ సమయం తండ్రి అనుమతించినప్పుడు ప్రభు వచ్చేవారుగా చూస్తున్నారు తన వారిని వెంట పెట్టుకొని. కాబట్టి మీరు అనుకోనని గడియలో, మీరు జాగ్రత్త పడని సమయాల్లో, మీరు మెలుగుగా కనిపెట్టుకోలేని నిర్లక్ష్యపు సమయాల్లో, వస్తాడని ఊహించని సమయంలో, మీరు సిద్ధపడలేని సమయంలో ఆయన వస్తాడు కనుక, మీరు అనుకున్నని గడియలో మనిషి కుమారుడు వస్తాడు కనుక మీరును చెప్పండి సిద్ధపడండి. ఈ విషయాలు మనం ఎంతో సిద్ధపడి మనం జాగ్రత్త చేసుకొని ప్రభు రాకడ కొరకై సిద్ధము ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మాటలు మన కొరకై ప్రభు దీవించును గాక. దూషించిన వారిని దూషింపక వారిని ఏం చేయాలట? 1 పేతురు 3:9 చివరి మాట, వారిని దీవించండి, వారిని దీవించండి. ఆ స్థానానికి వస్తే నువ్వు నిన్ను దూషించేవాడిని, ఇబ్బంది చేసేవాడిని, నీకు నమ్మలేకుండా చేసేవాడిని, దేవాన్ని క్షమించేవాడిని, దీవించేవాడిని, ఆశీర్వదించి అని చెప్పగలిగితే నేను కానీ నీవు కానీ ఇక ఎన్ని దీవెనలు వస్తాయి మన మీద. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉంటాడు, దేవుడు చూస్తాడు. దావీదును షిమి దూషిస్తూ ఉన్నాడు, దుమ్మెత్తిపోస్తున్నాడు, తిడుతున్నాడు, అక్రమం మాట్లాడుతున్నాడు, వరహంతో కూడా అంటున్నాడు. ఏమన్నా నోరు తెరిచాడా దావీదు? సేనాధిపతిని కూడా గద్దిస్తున్నాడు, వారి జోలికి పోవద్దు, వారి జోలికి పోవద్దు. ఆఖరికి షిమి గతి ఏమైంది? వాడిని వాడే యెరూషలేము వెలుపలికి చంపబడ్డాడు. తిరిగి చూస్తే మరణానికి పాత్రుడయ్యాడు. దావీదును చూస్తే అంతకంత హెచ్చించబడ్డాడు. చూడండి, ఆ మనసు కలిగి ఆ స్థానంలో ఉన్న వారిని దేవుడు ఎంత దీవించాడు, ఎంత దీవించాడు. అలాంటి సాధారణ సమాజపు అనుభవాలు కలిగిన షిమి నష్టపోయినాడు. నా జీవితాల్లో ప్రభు అనుకున్నని గడియలో వచ్చింది కనుక మనం జాగ్రత్త పడదాం. రోమాపత్రిక ఒక మాట చదువుకుందాం. 12వ అధ్యాయం లేక 12వ అధ్యాయం 14వ వచనం. 12వ అధ్యాయము 14వ వచనం చదవండి. మిమ్మును హింసించు వారిని దీవించుడి, వారిని దీవించుడు కానీ చెప్పండి శపింపవద్దు. హింసించే వారు ఉంటారు, నెమ్మది లేకుండా చేసేవారు ఉంటారు, ఎప్పుడు శోధకులుగానే ఉంటారు. మా స్థానిక గ్రామంలో సేవకుడు ఆయన ఎప్పుడు అన్ని నవ్వుతూ ఉంటాడు. మాతో అన్న, మాకు ఒక అక్క ఉంది అక్కడ, మాకు ఒక అక్క ఉంది అక్కడ. ఆమె ఎప్పుడు మమ్మల్ని శోధిస్తుంటుంది, మాకు నెమ్మది లేకుండా చేస్తుంటుంది, మా మీద జ్ఞానాన్ని మోపుతుంటుంది. ఆ సేవకుడు ఎంత నవ్వుతాడు ఆ మాట చెప్పు. మాకు ఒక అక్క ఉంది, అక్కగా అత్త ఉంది, ఆమె ఎప్పుడు మమ్మల్ని శోధిస్తాను ఉంటుంది. ఇప్పుడు అయినా కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తున్నాడు, ఎంత సంతోషంగా అనిపిస్తున్నాడు. మనమైతే ఆ సహనం ఉండదు, మనకు ఆ ఓర్పు ఉండదు. మిమ్మల్ని హింసించు వారిని ఏం చెప్పన్నాడు చెప్పండి? దీవించండి, దీవించండి. ఇది చాలా కష్టతరమైన విషయమే. ప్రభు మనసు కలిగి ఉంటే ఈజీగా ఉంటుంది. ఎవరైనా తిట్టండి, ఎవరైనా తిట్టండి. మనం మౌనంగా ఉంటే చాలు, వారిని క్షమిస్తే చాలు. హృదయంలో మన మీదకి వచ్చే వారి మీద ఎవరైనా సందర్భంలో ఒక స్థలం దగ్గర కొంచెం పోరాటమే వచ్చింది. మా చిన్న మాకు వాళ్ళందరూ తిరుగుతున్నారు మమ్మల్ని, అందరూ మామూలుగా. నేనన్నాను, మీరందరూ ఇంట్లోకి వెళ్ళి కలిపేసుకోండి, ఏమనుకున్నాను. వాళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళందరూ తిరుగుతారు. అవి మనకు దీవెనగా మార్చబడ్డాయి. చూస్తే ఊరు విడిచెళ్ళిపోయారు, మెంటలోళ్ళు అయ్యారు, వెళ్ళిపోయారు. దీనస్థితి మీద ప్రాంతంలోనే లేదు.
ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవుడు చేశాడు. ఎప్పుడైతే మనం మౌనంగా ఉన్నామో దేవుడు జోక్యం తీసుకుంటాడు. ఎప్పుడైతే మనం ముందుకు వస్తామో దేవుడు వెనక తగ్గుతాడు. ఆయన రాడు. అప్పుడు అపజయం. దావీదు గడి రహస్యములే ఆత్మీయ చెప్తున్నప్పుడు యుద్ధము చెప్పండి యెహోవాదే. యుద్ధం యెహోవాదే. మనం ఎప్పుడైతే మౌనం ఉంటామో ప్రభువు దేవుడు మన పక్షం నుండి మనకు విరోధులైన వారి మీద ఆయన జోక్యం చేసుకుంటాడు. ఆయన పని కలిగి ఉంటాడు. మనకు నెమ్మదిస్తాడు. కాబట్టి మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. మిమ్మల్ని హింసించిన వారిని దీవించుడి. ఈ సాయంకాలం ఈ కొన్ని మాటలు దేవుడు మన కొరకై ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదములు స్తోత్రాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44 మీరు అనుకుని గడియలు మనుషులు మాట్లాడుచున్నట మీరును సిద్ధముగా ఉండండి. సిద్ధముగా ఉండే విషయాలు మా శ్రమను దరిద్రను చూసి శ్రమలోని మయములోని దరిద్రతగా మమ్మల్ని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశారు. సాధారణ సమాజం వారు దూషణలు కీడు నష్టం మీరు చూస్తూ తలస్తూ ఎరిగి మమ్మల్ని నెమ్మదపరుస్తూ ఉన్నారు. హింసించేవారు ఉన్నారు, కీడు చేసేవారు ఉన్నారు, అసూయ ద్వేషములు కనపరిచేవారు ఉన్నారు, నిందలు మోపేవారు ఉన్నారు. వారందరినీ క్షమిస్తూ మేము మమ్మల్ని నుండి వారిని దీవిస్తూ ప్రార్థిస్తూ సహిస్తూ ఉంటే మీరు మమ్మల్ని దీవించేవారుగా ఉన్నారు. చేశారు ఇవన్నీ దూషించబడి దూషించలేదు, శ్రమపరచబడి బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు. అలాంటి అనుభవాల్లో నన్ను సిద్ధపరచు, మమ్మల్ని సిద్ధపరచు, వినేవారందరినీ సిద్ధపరచండి. ఈ వాక్యమును దీవించు. యేసు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, రేపు ఉదయకాలం 10 గంటల నుండి 1 గంట వరకు రేపు ప్రార్థన మందిరంలో ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఎప్పటి వలె రండి, ఇద్దరు కూడా తీసుకుని రండి, ప్రార్థన చేయండి. అలా శనివారం ఉదయకాలం పుష్పరాధన గారి మనమడు శ్రేష్ఠార్య అన్నపానంలో ముట్టించే సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ స్థుతి కొడుకు అందరూ కూడా రావాలని మనం చేస్తున్నాం. శనివారం ఉదయకాలం 9 గంటలకు మందిరానికి వస్తే వ్యాన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం వెళ్తాం, మళ్ళీ వ్యాన్ ఉంటుంది, మళ్ళీ తీసుకొస్తాం. ఇబ్బంది లేదు. ప్రభుత్వ పరిచయం కొరకు ప్రార్థన చేయండి. సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయండి. రవి మన మధ్య వెడలిపోయాడు. విడబడిన కుటుంబం, ఆయన సంబంధుల బిడ్డలు ఆదరణ లేకుండా ఉన్నారు. వారందరినీ ప్రభు ఆదరించినట్లు ఆయన నమ్మకంగా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరిన మనకును లోకములో చెదరి ఉన్న సకల పరిశుద్ధులకును ఈ వాక్యం వినుచున్న ప్రజలందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు కృప సదాకాలం తోడైనగాక. ఆమేన్.